హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అని. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి అంటే మీ సపోర్ట్ మాకు చాలా కావాలి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు బూస్టప్ గా పనిచేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేద్దాం. హెవెన్ లో ప్లాంట్ సర్వెంట్ స్పెల్స్ నేర్చుకుంటూ ఉండగా అదర్ సర్వెంట్స్ ప్లాంట్ సర్వెంట్ ని ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడే హీరో బ్రదర్ వచ్చి ఆ సర్వెంట్స్ ని తిట్టి ప్లాంట్ సర్వెంట్ వద్దు అంటున్నా తన దగ్గర వర్క్ లో పెట్టుకుంటాడు. బీస్ట్ లోకంలో బీస్ట్ ప్రిన్స్ హీరో సిస్టర్ ని మిస్ అవుతూ ఉంటాడు. అప్పుడే బీస్ట్ ప్రిన్స్ మదర్ వచ్చి తనని హెవెన్ లో ఉన్న అకాడమీకి చదువుకోవడానికి పంపిస్తుంది. బీస్ట్ ప్రిన్స్ ఆ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరో సిస్టర్, బ్రదర్ అండ్ హీరోయిన్ అకాడమీకి వెళ్తూ ఉండగా బీస్ట్ ప్రిన్స్ వాళ్ళని పిలుస్తాడు. హీరోయిన్ అండ్ హీరో సిస్టర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరో సిస్టర్ బీస్ట్ ప్రిన్స్ తో నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని చెప్పగా హీరో బ్రదర్ షాక్ అవుతాడు. హీరోయిన్ నవ్వుకుంటుంది. బీస్ట్ ప్రిన్స్ కూడా హీరో సిస్టర్ తో నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను అని అంటాడు. ఈసారి అందరూ షాక్ అవుతారు. అలా లోపలికి వెళ్ళాక ఫేరీ వచ్చి హీరోయిన్ తో నువ్వు రావు అనుకున్నా, నీకు పర్సనల్ గా హీరో నేర్పిస్తున్నాడు కదా ఇవన్నీ అని కామెంట్స్ చేస్తుంది. హీరోయిన్ రోజంతా హీరోతో ఉండి బోర్ కొట్టింది అని రిప్లై ఇస్తుంది. ఫేరీ కావాలనే హీరోయిన్ మ్యూజిక్ చండాలంగా ప్లే చేసింది అని అందరి ముందు చెప్పగా బీస్ట్ ప్రిన్స్ ఫేరీ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అని తనని కామెంట్ చేస్తాడు. అది చూసిన అందరూ ఫుల్ గా నవ్వుకుంటారు. ఫేరీ స్టేటస్ లేని వాళ్ళు కూడా హెవెన్ లోకి చదువుకోవడానికి వచ్చేస్తున్నారు అని బీస్ట్ ప్రిన్స్ ని ఇన్సల్ట్ చేస్తూ ఉండగా హీరో బ్రదర్ లేచి బీస్ట్ ప్రిన్స్ కి సపోర్ట్ చేస్తాడు. అది చూసిన బీస్ట్ ప్రిన్స్ షాక్ అవుతాడు అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు. అప్పుడే మాస్టర్ వచ్చి తన న్యూ సర్వెంట్ ని అందరికీ పరిచయం చేస్తాడు. అతను ఆల్రెడీ ఫేరీ బర్త్డే పార్టీకి వచ్చిన అందరిలో ఒకడు. మేబీ ఫేరీకి తను క్లోజ్ అనుకుంటా. మాస్టర్ క్లాసెస్ చెప్తూ ఉంటే హీరోయిన్ చాలా ఇంట్రెస్టింగ్ గా వింటుంది. హీరో ఏమో గాడ్ తనని డిస్టర్బ్ చేయకుండా ఫుల్ గా వర్క్ చేపిస్తూ ఉంటాడు. హీరో సర్వెంట్ వచ్చి హీరోయిన్ కి ఎక్స్ట్రా 4 hours క్లాసెస్ చెప్తున్నారంట. అలాగే చాలా హోంవర్క్ కూడా ఇచ్చారంట అని చెప్పగా హీరో సాడ్ గా ఫీల్ అవుతాడు. అప్పుడే ఇంకొక చిన్న సర్వెంట్ వచ్చి హీరోయిన్ వచ్చేసింది అని చెప్పగా హీరో గాడ్ తో నేను మా మదర్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు నా వెనక రావద్దు అని చెప్పి హీరోయిన్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు. ఇట్ సైడ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ గా హోంవర్క్ చేస్తూ ఉంటుంది. బర్డ్ ఫ్రెండ్ ఫ్రూట్స్ ఇచ్చి నువ్వు ఏమైనా తిను, ఇప్పటి వరకు ఏం తినలేదు అని అన్న హీరోయిన్ తినదు. అప్పుడే హీరో వచ్చి నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా, నువ్వు మాత్రం రాలేదు, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని అనగా బర్డ్ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ కి ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటాడు. హీరోయిన్ హోంవర్క్ చేసుకుంటుంది. బాగా అలసిపోయి పడుకుంటుంది. హీరో కిస్ చేయబోతుండగా మళ్ళీ హీరోయిన్ లెగిచి హోంవర్క్ చేసుకుంటుంది. కట్ చేస్తే వైల్డ్ వాకర్ లోకంలో సెకండ్ హీరో మదర్ అండ్ సర్వెంట్స్ వాళ్ళ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎంతకి రాకపోవడంతో లోపలికి వెళ్దాం అని డిసైడ్ అవుతారు. పాపం ఫస్ట్ ప్రిన్స్ సెకండ్ హీరోయిన్ ని క్షమించమని హెడ్ ని భూమికి వేసుకొని బాదుకుంటూ ఉంటాడు. కింగ్ క్వీన్ తో నువ్వు సెకండ్ హీరోని హట్ చేసావా అని అడుగుతాడు. క్వీన్ చేశాను, అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని చంపేస్తాను అని వెళ్ళబోతుండగా కింగ్ కోపంగా ఆగు, నేను ఆలోచించుకోవాలి అని అంటాడు. క్వీన్ ఫుల్ గా షాక్ అవుతుంది. సెకండ్ హీరో మదర్ సర్వెంట్స్ లోపలికి వస్తారు. సెకండ్ హీరో మదర్ ఫస్ట్ ప్రిన్స్ ని ఆపి కింగ్ దగ్గరికి వెళ్తుంది. క్వీన్ కోపంగా సెకండ్ హీరో మదర్ మీదకి వెళ్ళబోతుండగా కింగ్ ఆపుతాడు. సెకండ్ హీరో మదర్ జరిగిందంతా కింగ్ కి చెప్తుంది. అది విన్న కింగ్ మనం పీస్ఫుల్ గానే ఉందాము, ఈ గొడవలన్నీ మనకి వద్దు అని అంటాడు. అది విన్న క్వీన్ అస్సలు ఒప్పుకోదు. బట్ కింగ్ పట్టించుకోడు.
సెకండ్ హీరో మదర్ బయటకి వచ్చి చెప్పగా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సెకండ్ హీరో సర్వెంట్ వెళ్ళి సెకండ్ హీరో అండ్ హీరోయిన్ తో కింగ్ మిమ్మల్ని క్షమించాడు అని చెప్పగా ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ సెకండ్ హీరోయిన్ క్లినిక్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళని చూసిన జియాలోలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సెకండ్ హీరో మదర్ సెకండ్ హీరో అండ్ సెకండ్ హీరోయిన్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఈ నైట్ కి బ్యాంక్వెట్ ఏర్పాటు చేద్దాం అని ఆ ఏర్పాట్ల కోసం అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సెకండ్ హీరోయిన్ జియాలోలుతో నీకు ఫస్ట్ ప్రిన్స్ అంటే ఇష్టం కదా అని అనగా జియాలోలు కూడా అవును అని అంటుంది. హెవెన్ అకాడమీలో హీరోయిన్ బీస్ట్ ప్రిన్స్ తో నువ్వు హోంవర్క్ ఫినిష్ చేసేసావా అని అడుగుతుంది. బీస్ట్ ప్రిన్స్ లేదు, నేను ఇక్కడికి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రాలేదు అని అనగా హీరో సిస్టర్ మరి ఎందుకు వచ్చావు అని అంటుంది. అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో సర్వెంట్ స్టూడెంట్స్ అందరికీ ఈ రోజు నుంచి హీరో కూడా మీకు టీచింగ్ చేస్తాడు అని చెప్తారు. అది విన్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరో వాళ్ళతో ఈ రోజు నుంచి హోంవర్క్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసేయండి అని అనగా హీరోయిన్ హీరో సిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ స్టూడెంట్స్ అందరూ హీరోకి థ్యాంక్ యూ చెప్పి క్లాప్స్ కొడతారు. అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా హీరో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ స్పెల్స్ యూజ్ చేసి ప్లాన్స్ తో పాటు ఫ్లవర్స్ ని కూడా పూయిస్తుంది. అందరూ వాళ్ళ ఫ్లవర్స్ ని హీరోకి సబ్మిట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ ఇచ్చిన ప్లాంట్ చూసి ఫేరీ ఫుల్ గా షాక్ అవుతుంది. హీరోయిన్ హీరోకి ప్లాంట్ సబ్మిట్ చేస్తున్నప్పుడు నైట్ డిన్నర్ తర్వాత కలుద్దామని సీక్రెట్ గా లెటర్ పెడుతుంది. అది చదివిన హీరో నవ్వుకుంటాడు. హీరో ఈ రోజుకి క్లాస్ అయిపోయింది అని హీరో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. హీరోయిన్ బీస్ట్ ప్రిన్స్ తో నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతుంది. బీస్ట్ ప్రిన్స్ సిగ్గుపడుతూ హీరో సిస్టర్ నాకు ఉండడానికి ప్లేస్ చూసింది అని అంటాడు. హీరోయిన్ అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావా అని అంటుంది. బీస్ట్ ప్రిన్స్ ఈ మ్యాటర్ ఎవరికి చెప్పకు అని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. హీరోయిన్ స్పెల్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. హీరో వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నావా అని అడుగుతాడు. హీరోయిన్ నువ్వు టాప్ ఇమ్మోర్టల్స్ లో ఒకరు, నేను కూడా నీకు సమానంగా ఉండాలి కదా అని అంటుంది. నేను పవర్స్ పెంచుకోవాలి అంటే ఏమైనా షార్ట్ కట్ ఉందా అని అడుగుతుంది. హీరో షార్ట్ కట్స్ యూజ్ చేయకూడదు, కానీ హనీ ఫ్రూట్ తింటే అది నీ ఇమ్మోర్టల్ ఇంటెలిజెన్సీని మేల్కొలుపుతుంది అని చెప్తాడు. హీరోయిన్ వెంటనే నాకు అది కావాలి అని అడుగుతుంది. హీరో అది అంత ఈజీ కాదు, ఆ ఫ్రూట్ 3000 years కి ఒకసారి పుడుతుంది అని అంటాడు. హీరోయిన్ బాధపడుతుంది. అది చూసిన హీరో హీరోయిన్ కి కత్తి ఇచ్చి తనకి ఫైటింగ్ నేర్పిస్తూ ఉంటాడు. హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో రొమాంటిక్ గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అలా ఇద్దరు క్లోజ్ అయి ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా సడన్ గా ఎంబారెస్ గా ఫీల్ అయి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో ఎంతకి రాడు. అది చూసిన బర్డ్ ఫ్రెండ్ హీరో స్టార్స్ అబ్జర్వేషన్ చేస్తున్నాడు అని అనగా హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి నాకు కూడా నేర్పించు అని అడుగుతుంది. హీరో హీరోయిన్ కి నేర్పిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఫుల్ గా ఎగ్జైట్ అవుతుంది. తర్వాత హీరోతో హీరోయిన్ మనం ఎప్పుడూ విడిపోకూడదు అని చెప్పగా హీరో కూడా అవును అని హీరోయిన్ ని కిస్ చేస్తాడు. ఇద్దరు కిస్ చేసుకుంటారు. హీరోయిన్ నాకు గ్రాండ్ గా వెడ్డింగ్ వద్దు, నాకు నీ లవ్ చాలు అని అనగా హీరో హీరోయిన్ ని హగ్ చేసుకొని స్కైలోకి తీసుకొని వెళ్తాడు. స్కైలో ఫుల్ గా థండర్స్ వస్తూ ఉంటాయి. అది చూసిన హీరో మదర్ అంటే క్వీన్ అసలు ఏమవుతుందా అని అనుకుంటుంది. కట్ చేస్తే మార్నింగ్ హీరో క్వీన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ నేను మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నామని అడగ్గా తన మదర్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ నైట్ స్కైలో థండర్స్ అని అనగా హీరో సిగ్గుపడతాడు. హీరో
హీరో మదర్ హ్యాపీగా ఫీల్ అయ్యి హీరో ఫాదర్ దగ్గరికి అంటే కింగ్ దగ్గరికి వెళ్తుంది. హీరో బ్రదర్ ప్లాంట్ సర్వెంట్ కి కల్టివేషన్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరో సిస్టర్ రాగా ప్లాంట్ సర్వెంట్ వెళ్ళిపోతుంది. హీరో సిస్టర్ హీరో బ్రదర్ తో నిజం చెప్పు, నీకు ప్లాంట్ సర్వెంట్ మీద ఫీలింగ్స్ ఉన్నాయని అడగ్గా హీరో బ్రదర్ ఏం మాట్లాడు. నెక్స్ట్ సీన్ లో హీరో బ్రదర్ ప్లాంట్ సర్వెంట్ సీక్రెట్ గా ఎక్కడికో వెళ్తుండడం చూసి ఫాలో అవుతాడు. ప్లాంట్ సర్వెంట్ దొంగతనంగా మ్యాజిక్ ఐటమ్ ని చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అలాగే దాన్ని తీసుకోవాలి అని ప్రయత్నిస్తుంది. బట్ దానికి ఫుల్ ప్రొటెక్షన్ ఉండడంతో తీయలేకపోతుంది. అలాగే ఆ పవర్స్ ప్లాంట్ సర్వెంట్ ని అటాక్ చేయబోతుండగా హీరో బ్రదర్ సేవ్ చేసి, నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని మ్యాజిక్ ఐటమ్ తీసుకోవడానికా ఏంటి అని ప్రశ్నిస్తాడు. ప్లాంట్ సర్వెంట్ ఏం మాట్లాడదు. హీరో బ్రదర్ అది డాంక్యూకి చెందినది, చాలా డేంజర్ అని చెప్పగా ఇప్పుడే అక్కడికి 3 గార్డ్స్ వస్తూ ఉంటారు. దాంతో ఏం చేయాలో తెలియక హీరో బ్రదర్ ఏదో ఒకటి కవర్ చేస్తాడు. దాంతో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోగలుగుతారు. హీరో బ్రదర్ ప్లాంట్ సర్వెంట్ తో ఇప్పుడు నిజం చెప్పు అని అడుగు. ప్లాంట్ సర్వెంట్ ఆ మ్యాజిక్ ఐటమ్ పేరు సోల్ గ్యాదరింగ్ ల్యాంప్, అది డాంక్యూకి చెందినది. అందులో చనిపోయిన ట్రైబ్స్ మ్యాన్ సోల్స్ ఉన్నాయి. నేను డాంక్యూకి చెందిన దాన్ని అని అనగా హీరో బ్రదర్ ఫుల్ గా షాక్ అవుతాడు. అలాగే అందరికీ తెలుసు డాంక్యూ పీపుల్ స్కేర్ ట్రీని ఉపయోగించి గుయాసుని ఓపెన్ చేశారు. దానివల్ల ఈ ప్రపంచమే నాశనం అయిపోవలసింది. అందుకే వాళ్ళని ఈ 4 లోకాల్లో లేకుండా చేశారు. మరి నువ్వెలా తప్పించుకున్నావని అడగ్గా ప్లాంట్ సర్వెంట్, నువ్వు కూడా ఇదంతా నిజమని నమ్ముతున్నావా? ఎవరో కావాలనే మమ్మల్ని ఇరికించారు. మా ట్రైబ్స్ మ్యాన్ స్కేర్ ట్రీ ఎప్పుడు ఈ ప్రపంచాన్ని నాశనం చెయ్యాలి అనుకోలేదు. ఈ ఇమ్మోర్టల్ ట్రైబ్స్ మ్యాన్ సోల్స్ అన్ని సోల్ గ్యాదరింగ్ ల్యాంప్ లో గ్యాదర్ చేసి మా జాతిని నాశనం చేశారు అని అనగా హీరో బ్రదర్, అయితే ఆ సోల్స్ అన్నిటిని రిలీజ్ చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా అని అడగ్గా ప్లాంట్ సర్వెంట్, అవును, ఈ విషయం బయట ఎవరికైనా తెలిస్తే నన్ను కూడా వెంటనే చంపేస్తారు. ఏది ఏమైనా సరే నువ్వు నాకు చేసిన సాయానికి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఈ రోజుకి ఇంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడొచ్చు. సైనింగ్ ఆఫ్ టుడే. బై బాయ్.